ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో చిక్కాల కాటయ్య గారు ఏదైతే కోలసంబర శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోలసంబర కళాకారుల సంఘం ఉందో ఆ సంఘంతో మరి ఈ కోలసంబర కళాకారులుగా గురువుగా చెప్పుకోబడేటటువంటి చిక్కాల కాటయ్య గారి విగ్రహాన్ని మరి నేడు ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఈ మహానుభావుడు కారణ జన్ములు అంటారు కొంతమందిని. మరి ఈ గ్రామంలో వెల్ల గ్రామంలో కారణ జన్ముడిగా పుట్టి మరి ఈ రాష్ట్రంలోనే ఈ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళను కాలినడకని నడిచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళను తెలుసుకుని మరి ఇక్కడ అది రూపకల్పన చేసి మరి ఈ దేశంలోనే అత్యంత గొప్ప కళగా పేరొందినటువంటి శ్రీ వెంకటేశ్వర కోలసంబర కళను ఇచ్చినటువంటి ఆ చిక్కాల కాటయ్య గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఈరోజు జరిగిందని తెలియజేస్తూ మరి మా పెద్దలు వెంకటేశ్వర కోలసంబర కళాకారుల సంఘ అధ్యక్షులు ఈతా దుర్గారావు మాట్లాడతారండి. ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు శ్రీ వెంకటేశ్వర కోలసంబర కళాకారులు, దుర్గమ్మ సేవ చేసే కళాకారులు. వీరికి ఆదాయం లేదమ్మా, ఎందుకంటే కథలు తక్కువగా చెప్పిస్తున్నారు, అంతది మాత్రంగానే ఆదాయం వస్తుంది. మా కుటుంబాలు పోషించుకోనాకే ఎదరగెళ్ళే మార్గం లేదు. అంచేత ప్రభుత్వం వారు ఇది గుర్తించి మా కళాకారులు ఇప్పటికీ ఈ సంఘంలో ఉన్నట్టు వారు 1000 మంది ఉన్నారు. ఈ కళాకారుల సంఘం శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోలసంబర కళాకారుల సంఘం. దయచేసి ప్రభుత్వం మా పేదరికాన్ని గుర్తించి మాకు వచ్చే రాయితీలన్నీ కూడా మీరు ఇప్పించి మా కుటుంబాలన్నీ కూడా ఆనందంగా గడపాలని, ఆనందంగా ఉండేలాగా మీరు చర్య తీసుకోవాలని ప్రభుత్వ వారిని మరీ కోరుచున్నాం. నమో వెంకటేశాయ. చిక్కాల కాటయ్య కాపు గారు వెల్ల గ్రామం నుంచి తిరుమల, తిరుపతి ఎన్నోసార్లు పాదయాత్ర చేసి భగవంతుడు చరిత్ర గొల్లవారు అచ్చమ్మ దోరాగా తెలుసుకొని కథ కింద కూర్చి పాడి ఈ రోజున కొన్ని వేల మందికి భిక్ష పెట్టిన దాత చిక్కాల కాటయ్య కాపు నాయుడు గారు. ఆ మహానీయుడు నేర్పిన విద్యను బట్టి కొన్ని వేల మంది భార్యా బిడ్డలను ప్రోత్సహించుకుంటున్నాము. కాబట్టి గవర్నమెంట్ వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, రామచంద్రపురం నియోజకవర్గం వాసం చెట్టి సుభాష్ గారి మంత్రి గారికి
పేరు పేరున అందరికీ కూడా మా కష్టాలను చూడాలని మరీ మరీ కోరుతున్నాము. ఏదైతే ఈరోజు చిక్కాల కాటయ్య గారి విగ్రహ ప్రతిష్ట జరిగిందో, మరి ఆయన కుటుంబానికి చెందినటువంటి నేను 4వ తరం వ్యక్తిని. మరి ఈ విధమైన మహద్భాగ్యం మా కుటుంబానికి కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఆయన తిరుమల తిరుపతి అనేక సార్లు నడిచి వెళ్ళి ఈ వెంకటేశ్వర స్వామి కథ తెలుసుకుని వారు ఈ యొక్క కథకు రూపకల్పన చేసి ఇవాళ వేలాది మంది జీవనోపాధికి కారకులయ్యారు. ఇది ఎంతో గర్వకారణంగా నేను భావిస్తూ, మరి ఈ కళాకారులు మరి ఎంతోమందికి చాలా పేదవారు కూడా ఉన్నారు. అంటే గురువులుగా ఉన్నవారు కొంత ఆర్థిక పరిస్థితి ప్రమాదాల వల్ల కావచ్చు, ఇతరత్ర ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు